ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 2024 జూలై మాస ఫలితాలు అనగా జూలై 1 నుండి 31 వరకు జరిగే మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనంలో ఉన్నారు, కుజుడు చంద్రుడు వచ్చేసి మేషంలో ఉన్నారు, గురువు వచ్చేసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు, రవి శుక్రులు వీళ్ళిద్దరు మిథున రాశి సంచారం ఉన్నాడు, బుధుడు వచ్చి కర్కాటకం, కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి, శని భగవంతుడు కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. ఇక మారడం చూసినట్లయితే 6వ తేదీ కర్కాటకంలోకి, జూలై 6వ తేదీ కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నారు. అలాగే 12వ తేదీ జూలై వృషభలోకి కుజుడు వస్తున్నాడు. అలాగే 16/7/2024 జూలై మనకు ఇక్కడ రవి వచ్చేసి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఇక 19/7/2024 సింహే బుధ, 19వ తేదీ సింహంలోకి బుధుడు వస్తున్నాడు కర్కాటకం వేడి. ఇది గోచారం. కాకపోతే మకర రాశి మకర లగ్నం తీసుకున్నట్లయితే మీకు మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయే స్థితిలో ఉంది. కుంభంలో సంచరిస్తున్నారు కాబట్టి ధనుస్సులో ప్రాబ్లం ఏంటంటే మీకు ధనురాశిలో నుంచి స్టార్ట్ అయినటువంటి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు క్లియర్గా మీకు క్లియర్ అయిపోయే అవకాశం, పోతూ పోతూ లాభం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే కొంత ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వటం, లేదా హౌస్ చేంజ్ చేసుకోవడం, లేదా ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, ఇలాంటివి కూడా లేకపోలేదు. ఇకపోతే మకర రాశి వారికి మాతృమూర్తి యొక్క ప్రాబ్లమ్స్, వారి హెల్త్ ఇవన్నీ కొంచెం హెడేక్గా అనిపిస్తాయి. తండ్రి గారి హెల్త్ బాగాలేకపోవడం, ఇవన్నీ కించిత్ ఇబ్బందికరమైనటువంటి జీవితం. దీంతో కొన్ని ప్రెషర్స్ తీసుకుంటారు, చిరాకుగా ఉంటారు. అలాగే తృతీయంలో రాహు మీకు కొంచెం సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ మధ్య మధ్యలో ఇబ్బంది మారే అవకాశం ఉంది. కాకపోతే లేడీస్తో కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. జెంట్స్తో అంటే అన్నదమ్ముల మధ్యన కొంచెం వైరం పెరిగే అవకాశం ఉంది. అలాగే విశేషించి మీకు మకర రాశి వారికి 6వ ఇంట్లో శుక్రుడు రవి ఉన్నారు. ఈ యొక్క 6వ ఇంట్లో శుక్రుడు రవి ఉండడానికి ఇక మకర రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. రవి యోగిస్తాడు మీకు. రవి ఎలా యోగిస్తాడు? ఈ నష్టమాధిపతి, రోగం కిల్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. తండ్రి గారు కూడా ఆరోగ్య సమస్య నుండి బయటపడి సెట్ అయ్యే మాసం అని చెప్పుకోవచ్చు. ఈ మాసం తల్లిగారికి ఉన్న ప్రెషర్స్ కూడా ఒక్కొక్కటి తీరిపోయే అవకాశం గోచరిస్తుంది. బట్ ఆమె కొంచెం టైం తీసుకుంటుంది. అంత తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం గోచరించట్లేదు. మీ సపోర్టు తోటి కొంత ఆమె కూడా రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ విద్యారంగంలో ప్రోగ్రెస్ బాగుంటుంది. ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఏదైనా సబ్జెక్ట్ పైన రీసెర్చ్ చేసే వారికి కూడా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఈ మకర రాశి మకర లగ్నం వారికి సంతానానికి సంబంధించినటువంటి మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. హెల్త్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గృహప్రవేశాలు ఇవన్నీ చేయడానికి ఇది సమయం కొంత అంత హెల్తీగా కనిపించట్లేదు. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, గణిత శాస్త్రంలో ప్రావీణ్యం పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు తొందరగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు మధ్యమంగా ఫలితాలను ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకంటూ ఒక బేస్ వేసుకోగలుగుతారు. కొంచెం కష్టపడైనా సరే ఉద్యోగంలో మీకంటూ ఒక స్థిరాస్తులు కొనుక్కోవడం కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క మకర రాశి మకర లగ్నం వారికి, మకర రాశి మకర లగ్నం వారు ధరించాల్సినటువంటి జాతిరత్నాలు తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఉత్తరాషాఢ వాళ్ళు వచ్చేసి కెంపు ధరించండి. అలాగే శ్రవణం వాళ్ళు ముత్తారిని ధరించండి. అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు వచ్చేసి పగడాన్ని ధరించగలరు. శుభం.